ఓకే శ్రీకాంత్. ఇప్పుడు ఏంది ఇష్యూ ఏంది చూద్దాం. అంటే బాబాయ్ అదే మామూలుగా మనకు కావాల్సిన వాటికి పెట్టుకుంటూ వచ్చాం కదా మన జేఎస్లో. సో ఇప్పుడు ఈ ఈవెంట్ లిజనర్ అని కొడితే దాని గురించి ఇక మొత్తం ఆ మెథడ్లో ఏమేమి ఉన్నాయని మొత్తం ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేది నేను చూసుకుంటా వస్తున్నాను బాబాయ్ స్టార్టింగ్ నుంచి. ఓకే ఓకే. ఇంకా అలా వచ్చినప్పుడు ఏంటంటే అవి మొత్తం చూడలేదు. ఒక 4 or 5 మౌస్ అవుట్ క్లిక్ ఈ డిఎం డామ్ కంటెంట్ లోడెడ్ ఇలా చూసుకుంటా మధ్యలో ఇది వచ్చింది బాబాయ్. దాని తర్వాత వెంటనే కాన్సెప్ట్ దీని మీద ఒక 5 or 6 వచ్చినాయి. పోస్ట్ సైన్ అని. సో ఇలా వచ్చినప్పుడు అసైన్ వాల్యూ మెథడ్స్ న్యూ డాక్యుమెంట్ అని ఉంటే రెండు ఒకటేనా వేరా అని అడిగాను బాబా. ఇక్కడేమో అవుట్పుట్స్ రావట్లేదు దీంట్లో. అది ఓవర్గా అంటే చూపిస్తుంది కానీ అదే పేజ్లో ఓపెన్ అవుతున్నట్టు చూపిస్తుంది. అది కూడా అదే పేజ్లో కదా వర్క్ అవుతుందా అని చూశాను బాబు. ఇక్కడ ఓపెన్ అయింది కదా. అవునవును ఓపెన్ అయింది. అది న్యూ పేజ్ కాదు కదా, మన దాంట్లోనే సర్వర్ మీద ఏం పడకుండా డైరెక్ట్గా వచ్చేసింది. ఇది వర్కౌట్ అయిద్దా అని పెట్టాను బాబాయ్ అక్కడ. ఇది లోకల్. ఓకే. అంటే ఇప్పుడు రకరకాల ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందనేది చూపిస్తాను. విండో లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా ఇక్కడ. క్లిక్ న్యూ డాక్ అన్నాడు. అవును. ఈ న్యూ డాక్ అన్నప్పుడు న్యూ డాక్ మీదనే ఇక్కడ సోర్సెస్ లో ఉంది. ఇక్కడ న్యూ డాక్ అనే మెథడ్లో ఏం చేస్తున్నాడు, ఇక్కడ స్క్రిప్ట్ లో విండో డాట్ లొకేషన్ డాట్ ఎస్ఐన్ అన్నాడు. పాత స్పెసిఫై చేశాడు. చేసినప్పుడు ఈ విండో అంటే ఏంటంటే ఇది ఉన్న విండో. ఓకే. ఇది ఒక ఐ ఫ్రేమ్. అవును బాబా. ఆడియో అదే ఇమేజ్ వెబ్ ఇంతవరకు ఇది ఒక ఐ ఫ్రేమ్. ఐ ఫ్రేమ్ లో ఏంటంటే దాని కంటెంట్ వరకు విండో అనుకుంటుంది అది. ఓకే ఓకే. మనకు కావాలంటే ఐ ఫ్రేమ్ లో నుంచి బయట దాన్ని కంట్రోల్ చేసే రైట్ లేదు, ఎందుకంటే సెక్యూరిటీ ఫీచర్. ఓకే ఓకే బాబా. ఇప్పుడు మనము ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం, ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది లోడ్ చేసా. అవును. ఇది వచ్చేసి నా కోడ్లో నేను ఎంటర్ చేసే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కాజేయకూడదు. అదేలే బాబా. ఆ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఐ ఫ్రేమ్ లో ఏదైనా ఉంటే చేయరు. ఓకే. ఎలా చేయరు అసలు. అదేలే. ఇది ఐ ఫ్రేమ్ అవటం వల్ల మనకి అది సెపరేట్. ఇప్పుడు విండో లోడ్ లొకేషన్ అంటే ఏమవుతుంది, అదే అవుతుంది. అవును. అది ఐ ఫ్రేమ్ కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ లొకేషన్ డాట్ ఎస్ఐన్ అన్నా కానీ మనం ఇదే అంటున్నాం, హెచ్ఎఫ్ అంటున్నాం. ఇది హెచ్ఎఫ్ అని అదే జరిగేది. ఓకే. ఒకసారి ఏమైందంటే మనకి ఇట్లా హెచ్ఎఫ్ అని ఇయర్లు ఇవ్వడం కుదరనప్పుడు ఎస్ఐన్ వాడుకుంటాం. అంటే ప్రోగ్రామాటిక్గా కుదరనప్పుడు. అన్ని సందర్భాలు కాదు కానీ ప్రోగ్రామాటిక్ కుదరన సందర్భం. కానీ ఇప్పుడు వేనాడులో ఎస్ఐన్ మెథడ్ లోడ్స్ న్యూ డాక్యుమెంట్ లోడ్ అదే జస్ట్ అదే హెచ్ఎఫ్ అన్న అదే లొకేషన్ ఇప్పుడు కొన్ని ఏంటంటే ఇప్పుడు గెట్ బై ఐడి లొకేషన్ డాట్ పోర్ట్ అనేది మన పోర్ట్ అంటే మనకి ఇప్పుడు ఇది ఏ పోర్ట్ మీద రన్ అవుతుందని చెప్పాలి మనం. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే 500 పోర్ట్ మీద కాల్ చేస్తాం, మనం రన్ చేస్తాం. 5000 పోర్ట్ ఇచ్చింది అది. 5001 5000 అట్లా పోర్ట్ కోసం కొన్ని, తర్వాత ప్రోటోకాల్ కోసం, అంటే విండో డాట్ లొకేషన్లో ఏమేమి చేయొచ్చు అని, మనకి ఏమేమి దొరుకుతాయని. విండోకి డాక్యుమెంట్కి డిఫరెన్స్ ఏంటి బాబాయ్? ఒక విండోలో చాలా డాక్యుమెంట్స్ లోడ్ అవ్వచ్చు. ఇది ఒక విండోలో నాకు చాలా డాక్యుమెంట్స్ లోడ్ అవుతాయి. ఇక్కడ ఒక డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, ఇక్కడ ఒక డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. ఒక విండోలో ఎన్ని డాక్యుమెంట్స్ అయినా ఉండొచ్చు. ఓకే ఓకే బాబు. విండో అంటే ఇది మొత్తం ఈ ఏరియా. విండో డాట్ గో బ్యాక్, విండో డాట్ గో ఫార్వర్డ్ అంటే వీటికి వెళ్తాయి. అదేలే బాబా.
బ్రౌజర్ని ఈ ఏరియాలో కంట్రోల్ చేసేది అనమాట. ఓకే. డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ వరకు లోడ్ అయింది. అవునవును. ఈ డాక్యుమెంట్ వరకే చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఏరియా వరకు ఐ ఫ్రేమ్ డాక్యుమెంట్ అంటే దాని దృష్టిలో ఎంతవరకు. ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు డాక్యుమెంట్ లోడ్ అయింది. అవును బాబాయ్. ఇంతవరకే అది డాక్యుమెంట్ అనమాట. ఓకే. ఇంతవరకు డాక్యుమెంట్ అది ఐ ఫ్రేమ్ లోడ్ అయ్యి దాంట్లో ఇదంతా లోడ్ అవడం కోసం. ఓకే. ఓకే బాబాయ్. ఇంకేమైనా క్వరీస్ వేసుకుని అంటే ఎంత వచ్చినప్పుడు ఇది ఒకటే డౌట్ వచ్చింది బాబాయ్, వెంటనే పిన్ చేశాను. ఇంకా ఇది ఎంతవరకు వచ్చింది శ్రీకాంత్? అంటే దీంట్లో ఏం మార్చలేదు బాబాయ్, ఈ పేజీ మారుద్దాం అనుకున్నాను, ఇంకా ఈలోపు మీకు పిన్ చేశాను. ఇది ఇందులో ఎక్కడ స్టక్ అయ్యారా? ఏం అవ్వలేదు బాబాయ్, వచ్చేసిందా? ఇక్కడ నుంచి మనకి SMS సంథింగ్ ఇలా. ఇది కన్ఫర్మ్ అవ్వద్దులే, ఇక్కడ కన్ఫర్మ్ అవ్వద్దు. ఓకే బాబాయ్. ఇది పేమెంట్ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పేమెంట్ గేట్వే పేజ్ అనుకుందాం కాసేపు. అదే బాబాయ్. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ గేట్వే పేజ్ అనుకోండి. దాంట్లో ఇక్కడ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఇస్తాను నేను. అదేలే బాబాయ్. మరి చేస్తారా? అంటే రేపు చేస్తాను బాబాయ్, ఈరోజు కొద్దిగా వర్క్ ఉంది, చేసుకోవాలి దీని మీద. అది ఇండోర్ లొకేషన్ వీటి మీదనా? అంటే అలా అని కాదు బాబాయ్, ఇంకా ఉన్నాయన్నీ ఈరోజు క్లియర్ చేసేసుకుంటాను డౌట్స్. ఇది పేమెంట్ గేట్వే. ఓకే. ఇలా కార్డ్స్ డిస్ప్లే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ అవుతాయి. అవన్నీ ఇక్కడ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. మనకి దాంతో ఏంటంటే యూపీఐ అని కూడా చేయొచ్చు. ఓకే. మరి ఇక్కడ పేమెంట్ గేట్వే చేస్తాం ఇండియాలో యూపీఐ కూడా చేస్తాం. అదేలే బాబు. జస్ట్ అంటే పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేయడం కోసం. అయితే ఇది మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో మనకి ఒరిజినల్ క్రెడిట్ కార్డులు ఏమి వాడాల్సిన అవసరం. ఓకే. టెస్ట్ క్రెడిట్ కార్డులు ఉంటాయి. చాలా సింపుల్గా సింపుల్ యాజ్ దిస్ ఉంటుంది. ఎంత సింపుల్గా ఉంటుంది. ఓకే. ఎంత సింపుల్గా ఉంటుంది. కోడ్ కూడా ఎంత భయంకరంగా ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళే సెక్యూరిటీ అన్ని కేర్ తీసుకుంటారు. మనం జస్ట్ ఇంటిగ్రేట్ చేసుకుని వాడుకోవడం అంతే. ఇప్పుడు ఈ పేమెంట్ గేట్వే కూడా అన్ని లాంగ్వేజెస్ లో ఇంప్లిమెంట్ చేయాలి కదా? అన్ని లాంగ్వేజ్ లో ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ కావాలని చేంజ్ చేసుకోవచ్చు. C#, .NET, HTML. మీరు పైథాన్ వాడుతున్నారు. నో కోడ్ ప్రొడక్ట్స్ యువర్ కవర్డ్. డెవలపర్ కాకపోయినా ఇట్లా చేసుకోవచ్చు. అదేలే బాబాయ్. డెవలపర్ ఉండే వాళ్ళకి ఇది అంటే QR కోడ్లు అన్ని రకాలు. ఒక రకంగా చెప్పాలంటే ఒక పేమెంట్ గేట్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైథాన్ ఉందండి. పైథాన్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. డెవలపర్ డాక్స్ ఉంటాయి ఇక్కడ. డెవలపర్ డాక్స్లో మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఆ పేమెంట్ గేట్ ఎలా పెడతారని ఉంటుంది. ఇక్కడ చూడండి ఏమైనా చూసారా? అవునవును బాబాయ్, అలా రావాలి మనకు కూడా. మనం అదే చేసేది, మనం ఏం చేస్తాం. అవునవును బాబాయ్. ఫోన్పే, గూగుల్ పే అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే. QR కోడ్స్, పేమెంట్ లింక్స్, పేమెంట్ గేట్వే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం కష్టపడాల్సిన పని ఉండదు. అదేలే బాబాయ్. ఇది POSలో ఉంటాయి. నేను ఏమంటున్నానంటే దాంతో ఇంటిగ్రేట్ చేయడం తెలియాలి. దానివల్ల ఏం తెలుస్తుందంటే ఇది PCI కంప్లైంట్స్ అని ఒకటి ఉంటుంది. సో ఈ PCI కంప్లైంట్స్ గురించి తెలుస్తుంది. అదేలే బాబాయ్. ఈ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్ కంప్లైంట్స్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఈ టెక్నికల్ ఆపరేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి. అవి తెలుసుకునే క్రమంలో మనం చాలా సెక్యూరిటీ ఫ్యాక్టర్స్ నేర్చుకుంటాం. ఓకే. అంటే అదేలే బాబాయ్, పేమెంట్ అంటేనే సెక్యూరిటీ కదా. సెక్యూరిటీ ఫ్యాక్టర్స్ ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్లెయిన్గా HTML చేసేటప్పుడు ఎందాక ఐఫ్రేమ్లో చేసాం. ఐఫ్రేమ్ ఎందుకు పెడతారు ఏందనేది మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం చేయవలసిన వాళ్ళు డమ్మీ కార్డులు ఇస్తారు. డమ్మీ కార్డులతో పేమెంట్ చేసేస్తే పేమెంట్ అనేది కనపడింది. దాని తర్వాత ఇవాళ ఇవేదో రెఫర్ చేసుకుంటున్నా, రెఫర్ చేసుకోండి. మీరు రెడీ అయినప్పుడు లేకపోతే చేంజ్ బ్రేకింగ్ కోసం దీంట్లో మెయిల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. మెయిల్. ఓకే. మెయిల్ అని ఒక మాడ్యూల్ ఉంది.
ట్రై చేశారా? లేదు బాబాయ్, జస్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఇది ఫ్లాస్క్ మెయిల్. ఇది ఫ్లాస్క్ మెయిల్ ఎలా వాడాలని ఉంటుంది. ఓకే ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్లో ఉంచండి బాబాయ్, నేను చూస్తాను. ఇది ఫ్లాస్క్ మెయిల్ గురించి. ఇది మొత్తం పైథాన్లో ఉంటుంది, ఫ్లాస్క్లో ఉంది. ఇది ఫ్లాస్క్లో ప్లగిన్ అనమాట. ఓకే, ఏమన్నా మిస్టేక్ చేస్తే చూద్దాం. ఇప్పుడు మనం కూడా అంటే ఏదో రెస్పాన్స్ వచ్చేది మెయిల్ నుంచే కదా బాబాయ్? నార్మల్ ఎస్ఎంఎస్ మెయిలేగా? ఎస్ఎంఎస్ కాస్ట్లీ అవుతుంది. మెయిల్ అంటే చీప్ కాబట్టి, ఫ్రీ కాబట్టి. అదే మనకి జీమెయిల్ ఫ్రీ కదా. అదే వేరే మెయిల్స్ అయితే మళ్ళీ కాస్ట్లీ. ఓకే, ఈమెయిల్స్ జీమెయిల్ ఫ్రీయే కాబట్టి జీమెయిల్ వాడు. అదేలే బాబాయ్. అంటే ఏం లేదు, రీఛార్జ్ అవ్వగానే రీఛార్జ్ అయింది సో ప్లాన్ బెనిఫిట్స్ ఇవన్నీ ఒక మెయిల్ పంపిస్తాం. ఓకే, దాంతో ప్రాజెక్ట్ కథ ఒక కొలిక్కి వచ్చింది. అయితే పేమెంట్ డిడక్ట్ అవ్వాలి శ్రీకాంత్. పేమెంట్ కట్ అవ్వడము, ఆ కట్ అయిన పేమెంట్ కూడా మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. సో పర్సన్కి ఎంత చేసామని అది ఎక్కడో చోట రికార్డ్ అవ్వాలి మన సిస్టంలో. ఓకే, అంటే రియల్ గానే మనీ పంపిస్తాం? రియలే కాదు, ఇది టెస్ట్ క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డులు అవి ఆ టెస్టింగ్ పర్పస్ కోసం కొన్ని క్రెడిట్ కార్డులు ఇస్తారు వాళ్ళు. అదేలే బాబా, ఇంత అమౌంట్ పంపిణీ ఈ డేటా కోసం, ఈ రీఛార్జ్ కోసం. ఇది ఈ మెథడ్లో ఇంత రీఛార్జ్ అయింది, ఇంత అయింది, ఫలానా మనిషి ఫలానా చేసుకున్నాడు అని మన హిస్టరీ మెయింటైన్ చేయాలి ఎక్కడో చోట. దానికోసం ఒక టేబుల్ డిజైన్ చేయాలి. ఓకే, అంటే ఏంది, ఏ పర్సను ఏ రోజు ఏ టైంకి ఎంత రీఛార్జ్, దాని తర్వాత ఏంటంటే క్రెడిట్ కార్డు లాస్ట్ 4 డిజిట్స్. అది మన లాస్ట్ 4 డిజిట్స్ అవసరం లేదు, కానీ ఎంత రీఛార్జ్ చేసుకున్నాడు. దాని తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, ఆ ట్రాన్సాక్షన్ ఐడి మన దగ్గర వెళ్ళాలి. అంటే దానికి రీఛార్జ్ చేసుకున్నాను అని చెప్పాలి కదా. కొంతమందికి ఏంటంటే మనీ కట్ అయిపోద్ది, రీఛార్జ్ మాత్రం అవుతాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అదొకటి. ఈమెయిల్ పంపడం, ఈ పేమెంట్ సక్సెస్ అవ్వటం, ఆ పేమెంట్ కోసం డిజైన్ చేయటం, ఇది ఒకటి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఇది పబ్లిక్ డొమైన్ మనకి. ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు, ఇది పబ్లిక్ డొమైన్. అసలు మామూలుగా అయితే ఏంటంటే ఇప్పుడు మీరు మై ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లోకి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవాలనుకున్నారు, అక్కడ మీరు లాగిన్ ఉండాలి. అక్కడ మీరు లాగిన్ అవ్వటం కోసం ఒక మనిషి లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి, అలాంటివన్నీ కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాం. అంటే లాగిన్ అవ్వటం అంటే ఏంటంటే సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాను, అదేలే బాబాయ్. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఒక ఫ్లో కంప్లీట్ అయినప్పుడు ఇంటర్వ్యూలో రేపు మీకు ఈజీగా ఉంటుంది. అదేలే బాబాయ్. అదొకటి. మెయిల్ పెట్టి వస్తే సెక్యూరిటీ అని కంపల్సరీ అడుగుతారు అయితే. అంతేగా మరి. అదొకటి మెయిల్లో కూడా ఏదో డమ్మీ మెయిల్ సింపుల్గా టెక్స్ట్ పంపించకుండా HTML కంటెంట్ పంపించడం, అట్లా డిఫరెంట్ వేరియేషన్స్. ఇప్పుడు మనం మెయిల్ పంపించాం, కస్టమర్ వచ్చి ఏమంటాడు, నాకు నీట్గా లేదా మెయిల్ అంటే. అదేలే బాబాయ్. HTML కంటెంట్ రావట్లేదు, దాంట్లో మెయిల్ నీట్గా లేదంటే. ఇప్పుడు మెయిల్ మనం పంపించేటప్పుడు ఏంటంటే దాంట్లో అడ్వర్టైజ్మెంట్ మెయిల్స్ అయ్యి పంపాం. మనకి అమెజాన్ ఈ ఐటమ్ డెలివరీ అవుతుందంటే దాని కింద ఈ ఐటమ్ డెలివరీ అవుతుంది, ఈవో ఇంట్రెస్ట్ ఏమో చూడండి అంటాడు. అదేలే బాబాయ్. అది మన సొంత అడ్వర్టైజ్మెంట్ కొంచెం పంపించాలి అట్లా. అలాంటివన్నీ ఏం లేదు, మన ఎన్ని టాస్క్ ఎందుకు మనమే ఎందుకు రాయించుకుంటున్నాం అంటే ఈ ప్రోడక్ట్ నేర్చుకుని ఈ చేసే క్రమంలో నేర్చుకుంటాం. అవును బాబాయ్. దానికోసం. లేదు ఇంకా దీన్ని ఇంకా ప్రొఫెషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఒక రేంజ్కి తీసుకెళ్ళాలంటే ఈ బటన్ ఇదంతా ఈ స్క్రీన్ అంతా చేంజ్ అవ్వాలి. ఈ స్క్రీన్లో అసలు బ్యూటిఫికేషన్ లేదు. అవును, అస్సలు లేదు. ఈ స్క్రీన్లో అసలు ఏమి బ్యూటిఫికేషన్ లేదు. ఇప్పుడు కనీసం ఈ స్క్రీన్కి ఎంత కొంత ఉంది. అవును బాబా, ఈ స్క్రీన్కి ఎంత కొంత ఉంది, దీనిలో అసలు ఏమీ లేదు. అవును. మీరు ఏదో నేర్చుకుంటా అంటున్నారు కదా, నేర్చుకునేటప్పుడు ఇక్కడ ట్రై చేసి చూడండి. లేదు జావాస్క్రిప్ట్ సైడ్ నేర్చుకున్నారంటే నేర్చుకోండి. లేదు బాబా, అది నేర్చుకుంటాను ప్యారల్ గా దీనికి బ్యూటిఫికేషన్. ప్యారల్ అని కాదు, కొంచెం రిఫ్రెష్ అంటే ఏంటంటే పెద్ద ఒకటే చదవలేము, కొంచెం బోరు కొట్టింది, వేరే చూడాలనిపించింది. ఇప్పుడు రోజు ఆకుకూరలు తినే వాళ్ళకి ఒక రోజు ఇంకో కూరకి వెళ్దాం, స్పైసీ కూరకి వెళ్దాం అనిపించింది.
అవును. ఇంకో రోజు ఇంకో రకంగా ప్రోటీన్ ఫుడ్ తినాలనిపించదు అట్లా. అవును. అట్లయితే మీకు ఇది బోర్ కొట్టినప్పుడు ట్రై చేయండి. ఆ! యాక్చువల్ మెయిన్‌గా ఏంటంటే ఇది బ్యూటిఫికేషన్. అవును బాబాయ్. ఈ ఏరియాలో బ్యూటిఫికేషన్ ఎలా చేస్తే బావుంటది అనేది మీరు ఒకసారి ట్రై చేయండి జస్ట్. చేస్తాను బాబాయ్. ఏం లేదు, అది నేర్చుకుంటాం కదా! అంతకుమించి ఏం లేదు. అవునవును. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు కలర్స్ ఇదంతా హార్డ్‌గా కాకుండా ఇంకేదన్నా బ్యూటిఫుల్ మనకు నెట్‌లోనే గ్రిడ్స్ అని కొడితే చాలా వస్తాయి. అవును బాబాయ్. గ్రిడ్స్, ఫ్లెక్స్ ఈ రెండిటి మీద బాగా ఆ! చేసుకోవచ్చు. గ్రిడ్స్ మీద చాలా వస్తాయి. అవి నేర్చుకోండి. ఇప్పుడు మనకి గ్రిడ్స్ చాలా బ్యూటిఫుల్‌గా వస్తాయి. ఓకే. బాబాయ్ ఇప్పుడు మన పైన పెట్టిన బటన్స్ ఇలా పెడదామా? హెడర్ ఉన్నాయి మరి ఇటు సెక్షన్స్‌లో. ఇక్కడ ఇదిగోండి బాబాయ్, ఈ ఇమేజ్ వచ్చింది చూడండి, హెడర్, ఫుటర్, సిమాంటిక్ ఎలిమెంట్స్‌లో. అదే మౌస్ తీసుకెళ్ళండి. ఇదిగోండి బాబాయ్. ఇట్లా కూడా పెట్టొచ్చు. నావిగేషన్ పెట్టుకోవచ్చు. అవునవును. ఇంకా ఇంకా పెట్టండి. హెడర్, ఫుటరు, నావిగేషన్, కంటెంట్ అసలు ఇవి పెడతా అంటే ఇంకా మంచిది. వెబ్ లేఅవుట్స్ పెడితే అవునవును బాబాయ్. అక్కడ అందులో సీఎస్ఎస్ గ్రిడ్ ఉంది చూడండి, అది నేర్చుకోండి. ఓకే బాబాయ్. అది సీఎస్ఎస్ గ్రిడ్స్ అవి నేర్చుకోండి. ఇంకా ఇది చాలా అవసరం. అవునవును. సీఎస్ఎస్ కొంచెం డెప్త్కి వెళ్ళొచ్చు మనం. ఓకే ఓకే బాబాయ్. ల్యాండింగ్ పేజ్ ఐడియాలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. అవును. అట్లా ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటంటే మనం మన అప్లికేషన్లో ల్యాండ్ అవ్వగానే మన పేజ్ బ్యూటిఫుల్గా కనిపోయేట్లా. ఓకే. ఇప్పుడు మన ల్యాండింగ్ అవ్వగానే కొంచెం బెట్గా లేకుండా కాస్త నీట్గా ఉండేట్టు. అదేలే బాబాయ్. ఇట్లా రకరకాల ల్యాండింగ్ పేజ్ వస్తాయి. అవునవును. చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. ఇది వాళ్ళది నైస్ పేజ్లు అనే దాంట్లో చాలా ఉంటాయి ఇలాంటివి. కొన్ని ఫ్రీ ఉంటాయి వీటిలో. అదేలే బాబాయ్. కొన్ని ఫ్రీగా ఉంటాయి. ఇట్లా చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇది. అవును. అట్లా కొన్ని ఫ్రీగా ఉండేవి ఉంటాయి. అదేలే బాబాయ్. ఏదైనా అంటే మన థర్డ్ పార్టీ కంట్రోల్స్, ఫ్రీగా ఉండే కంట్రోల్స్ వాడుకోవడం కూడా మనకు తెలియాలి కదా. అవునవును. సిఎస్ఎస్ లేదా కొన్ని ఇంజిన్లు ఉన్నాయి ఇట్లా. అండి ఇవి డబుల్ సిఎస్ఎస్ టెంప్లెట్స్. ఓకే. అంటే డబుల్ స్కూల్స్ వాళ్ళే ఉన్నాయి కొన్ని. అవునవును బాబాయ్. ప్రాక్టీస్ వాళ్ళే మన చేసేప్పుడు వాళ్ళే మనం మనం వాడుకోవచ్చు. కొన్ని టెంప్లెట్స్ రెడీగా ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. అదేలే. ఇక్కడ ఇంకేదో ఉంది బాగా వైడ్లీ యూజ్డ్ వెబ్సైట్స్ ఏదో ఉంటాయి సిఎస్ఎస్. ఇవన్నీ పెట్టుకుంటే మనకు చాలా వరకు అది కోడ్ రెడీ చేస్తుంది. ఫ్రీ సిఎస్ఎస్ టెంప్లెట్స్ మస్తు ఉంటాయి. మీరు వెతకాలి అంటే ఏంటంటే ఒక ల్యాండింగ్ పేజ్ కొంచెం బ్యూటిఫుల్గా కనిపించట్లా. అవునవును బాబాయ్. ఇప్పుడు ఇది గ్రిడ్స్ సింపుల్గా పెట్టాం కదా, ఇలా కాకుండా ఏదన్నా కోడ్ కూడా మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇంకా. కోడ్ మ్యాక్సిమం వాళ్ళే ఇస్తారు. దాంట్లో అంటే వాళ్ళే అంటే ఎట్లా వాడాలో చెప్తారు వాళ్ళు. అదేలే బాబాయ్. ఇలా కొడితే మనకు అర్థమైపోద్ది మనకి ఎక్కడైనా బ్యూటీ తగ్గుతున్నాయి. జస్ట్ బ్యూటిఫికేషన్ కోసం. ఆ అవునవును. బ్యూటిఫికేషన్ చేసే క్రమంలో ఏంటంటే మనం నేర్చుకుంటాం. అవును బాబాయ్. ట్యాబ్స్ పెట్టుకుంటారు కొంతమంది. ఇప్పుడు మనం ఏం పెట్టా ఇక్కడ బటన్ కొడతాం. అవును. బటన్ కాకుండా ట్యాబ్స్ పెట్టుకోవచ్చు. అంటే ఓకే. ఎయిర్టెల్ వాళ్ళ పేజీ ఎలా వచ్చిందో, అవును బాబాయ్. ఇప్పుడు ఎయిర్టెల్ పేజ్ ఎలా వచ్చిందో ఇదే విధంగా మంద కూడా చేసుకోవచ్చు కదా. అవును. ఇదే విధంగా మంద కూడా చేయొచ్చు అనుకున్న కొంతమంది. అవును బాబాయ్. మరి ఈ రేంజ్లో కాకపోయినా చదువుతాను అన్నమాట. అవునవును. స్టార్టింగ్ వాడిది మండేదే మంది. కొంచెం లిస్టింగ్ స్క్రీన్ అట్లా అది బ్యూటిఫుల్. ఓకే బాబాయ్. అదొకటి
శ్రీకాంత్ ఏదో చెప్తున్నారు. మాట మీది కట్ అయినట్టుంది బాబాయ్. లేదు లేదు వినపడుతుందా? ఓకే ఓకే బాబాయ్. సిఎస్ఎస్ లైబ్రరీ వాడుకోవచ్చు. వీటిల్లో కొన్ని బాగుంటాయి, మీకు ఇష్టం ఉంటాయి ఇవన్నీ చెప్పేది నేను. అదేలే బాబాయ్. ఇవి నేను ఎక్కువ ఇది వాడుతుంటాను, మెటీరియల్ డిజైన్ ఉంటుంది. టైల్ డిజైన్ కొంతమంది టైల్ విండ్ వాడతారు ఎక్కువ. ఓకే. ఇది యూటిలిటీ ఫస్ట్, ఇది కొంతమంది వాడతారు. టైల్ విండ్ ఎక్కువ వాడేవాళ్ళు, టైల్ విండ్ ఎక్కువ వాడేవాళ్ళు ఉంటారు. దానికి తోడు ఇంకేముంటాయంటే చెప్తాను, ఇంకా ఉండొచ్చు. ఈ బూట్ స్టాప్ అని ఒకటి ఉంటుంది, ఇది నేర్చుకోండి. ఈ బూట్ స్టాప్ వినే ఉంటారు మీరు. అవును బాబాయ్, విన్నాను. అది ఫ్రేమ్ వర్కే కదా బాబాయ్. ఇది ఎందుకు నేర్చుకొని చదువుతాను అంటే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక సిఎస్ఎస్ లైబ్రరీ వాడటం అలవాటు అయితే, ఓకే, అది ఒకటి మొబైల్స్ కోసం డెవలప్ చేసేటప్పుడు ఎలా డెవలప్ చేయాలో అర్థమైంది. ఏంటిది బాబాయ్? మొబైల్స్ కోసం? ఇప్పుడు డివైస్ కోసం, అంటే వాచ్కి ఒక సాఫ్ట్వేర్ చేస్తున్నారు, లేదు మొబైల్ డివైస్కి ఒక సాఫ్ట్వేర్ చేస్తున్నారు. అలా చేసేటప్పుడు ఈ సిఎస్ఎస్ ఎలా వాడుకోవాలని అర్థమైంది మనకి. అదేలే బాబాయ్. అదొకటి. అన్నిటికంటే ముఖ్యంగా సిఎస్ఎస్ వేరియబుల్స్ తెలుస్తాయి. కలిసి సిఎస్ఎస్ వేరియబుల్స్ ఇంతవరకు వాడలేం మీరు. అవును బాబాయ్, ఆ కాన్సెప్ట్ కూడా తెలియదు కూడా బాబాయ్ నాకు. సిఎస్ఎస్ వేరియబుల్స్ వాడటం తెలుసు. సిఎస్ఎస్ వేరియబుల్స్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ల్యాండ్ అయ్యాను నేను, ఇప్పుడు డబుల్ స్పేస్ సోర్స్ కూడా అందరూ అట్లా క్లీన్గా ఇస్తున్నారు. నాకు ఈ థీమ్ నచ్చలా, నేను థీమ్ మార్చుకోవాలనుకున్నాను. ఓకే. ఇప్పుడు మీరు విజయ్ స్టూడియో వాడుతున్నారు, నేను థీమ్ మార్చుకోవాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ థీమ్ నా లుక్ అండ్ ఫీల్ మార్చుకోవాలనుకుంటే వేరే థీమ్లో పెట్టుకుంటా. ఇట్లా బ్లాక్ థీమ్ కాకుండా వైట్ అండ్ గ్రీన్ ఎట్లా మార్చుకుంటా. సో అట్లాంటి వాటికి మనకి ఈ బూట్ స్టాప్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇవి బూట్ స్టాప్, దాంట్లో చాలా కంట్రోల్స్ రెడీమేడ్గా ఉంటాయి. అదేలే బాబాయ్. చాలా థీమ్స్ అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే ఇవి కొన్ని ఐకాన్స్ దొరుకుతాయి మనకి. ఇప్పుడు యాక్చువల్గా బటన్ ఐకాన్స్ కొన్ని ఉన్నాయి కదా, చాలా ఐకాన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పేజ్లో ఏదైనా ఐకాన్ పెట్టాలి, రీఛార్జ్ అనే ఐకాన్ ఇక్కడ బూట్ స్టాప్లో ఫ్రీగా దొరికింది. ఓకే ఓకే. ఇది నేర్చుకోండి, బూట్ స్టాప్ నేర్చుకోండి. ఓకే బాబాయ్. ఇది బాగా ఫేమస్, మీరు వినే ఉంటారు నాకు తెలిసి. విన్నాను బాబాయ్. ఇది మన HTML, CSS, జావాస్క్రిప్ట్ మూడిట్లో వాడుకుంటాం దీన్ని. బూట్ స్టాప్ అన్నిట్లో వాడతాం. అదొకటను. ఇంకోటి బాగా వాడే ఉంటాయి, మెటీరియల్ డిజైన్ నేను ఎక్కువ వాడుతుంటాను. మరి ఇంట్రెస్ట్ ఉంటే వాడండి. కొంతమంది ఓపెన్ సోర్స్ వాళ్ళు ఎక్కువ వాడతారు. అదే అంటే ఏముంటాయి బాబాయ్? అంటే స్టైల్సేనా? జస్ట్ స్టైల్స్. మన పేజ్ని బ్యూటిఫికేషన్ చేయాలి అంటే, ఓకే ఓకే, మన పేజ్ని మనం బ్యూటిఫై చేయాలి. అదేలే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ సిఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తారు మనకి, స్టైల్స్. అవునవును. ఆ స్టైల్స్ ఒక లైబ్రరీ ప్రొవైడ్ చేస్తారు. స్టైల్స్కి లైబ్రరీ ఏంది అట్లా అని మీకు అనుమానం రావచ్చు, కాదంటా నేను. కానీ దాని యొక్క అడ్వాంటేజ్ ఏంది తెలుస్తుంది మనకి వాడితే. అదేలే బాబాయ్. స్టైల్స్ వాడితే దాని యొక్క అడ్వాంటేజ్ తెలుస్తుంది. ఈ టైల్ విండ్ వాడుకోవచ్చు, ఇది మెయిన్గా ఇది వాడుకోవచ్చు. అదేలే బాబాయ్. డిజైన్ సిస్టమ్ కావాలంటే మీడియం ఆర్టికల్స్ ఎక్కువ ఉంటాయి.
ఇవి కొన్ని మీడియం ఆర్టికల్స్ ఇవి. దీంట్లో లాగిన్ అవ్వండి. ఈ లాగిన్ ఒకటి పెట్టుకోండి. ఓకే ఈ బాబాయ్. ఈ మీడియం ఆర్టికల్‌లో మనం ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఏందని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఓకే. టైల్‌విండ్ కూడా ఎక్కువ ఫేమస్‌గా వాడేటువంటి లైబ్రరీ. బూట్ స్ట్రాప్ లాగా ఇది కూడా ఫేమస్. ఈ మధ్య కాలంలో ఎక్కువ వాడుతున్నారు. ఓకే ఓకే బాబాయ్. టైల్‌విండ్ మీరు సీఎస్ఎస్ ఫేమస్ సీఎస్ఎస్ లైబ్రరీస్ అని కొడితే నెట్‌లో ఇట్లా కొడితే ఇట్లా టాప్ 7 సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్ అని కొడితే ఇక్కడ వచ్చేస్తాయి లిస్ట్. ఫస్ట్ బూట్ స్ట్రాప్, టైల్‌విండ్, ఫౌండేషన్, బుల్మా, స్కెలిటన్, యూఏ కిట్, మైగ్రేషన్, మిల్లిగ్రామ్ ఇట్లా ఏదైనా వాడచ్చు. ఎక్కువ మంది బూట్ స్ట్రాప్, టైల్‌విండ్ వాడతారు. అదేలే బాబాయ్. ఈ అడ్వాంటేజ్ ఆఫ్ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్. సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ ఉంటే అడ్వాంటేజ్ ఏంది? అసలు అడ్వాంటేజ్ ఏంటంటే వాడు చెప్పే మాట మనకు అర్థం కావాలి. అడ్వాంటేజ్ అని చెప్తున్నాడు మనకి. ఏం అడ్వాంటేజ్? ఓకే. ఇప్పుడు ఏమి సీఎస్ఎస్ అంటే తెలియనోడికి ఏం చెప్పలేంగా. అవును బాబాయ్. సీఎస్ఎస్ మీకు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఇది ఆడు చెప్పే అడ్వాంటేజ్ ఏందో మనకు అర్థమైంది. అవును. మేము ప్రాక్టీస్ చేస్తా అంటున్నారు కాబట్టి ఈ ప్రాక్టీస్ చేయండి. ఓకే బాబాయ్. ఇంకేం ఈరోజు క్వశ్చన్? ఇంకా అబ్బాయికి ఏదో బ్యూటిఫికేషన్ చేస్తాను బాబాయ్. బ్యూటిఫికేషన్ మీద నేర్చుకునేటప్పుడు ఇవి వాడి చేయండి అంటున్నాను నేను. ఓకే ఓకే బాబాయ్. ఇవి వాడి చేయండి. బూస్ట్రాప్ కానీ టైల్‌విండ్ కానీ సెలెక్ట్ చేసుకోండి. ఈ అదేలే రెండు బాబాయ్. ఈ రెండు ఒకటి నేర్చుకుంటే చాలు, మిగిలిన అన్ని అదే రకంగా ఉంటాయి. ఓకే. ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు నేను డాట్ నెట్ డెవలపర్, పైథాన్ అలాగే ఉంటుంది. అదేలే బాబాయ్. ఇప్పుడు డాట్ నెట్ వాడికి ఒకటి వచ్చిన వాడికి ఇంకోటి చేయడం పెద్ద విషయమే కాదు. ఓకే. ఇప్పుడు మనం స్ట్రింగ్ కన్కాటినేట్ చేయాలి, లేకపోతే ఇన్లైన్లో టెంప్లెట్లో రెండర్ చేయాలి. ఏం చేసాం, గూగుల్కి వెళ్ళాం, సెర్చ్ చేసాం, పైథాన్లో ఎలా చేయాలని అడిగాను, ఇచ్చింది, ఫ్రేమ్ చేసుకున్నాం, అంతేగా. ఒకటి తెలియాలంటున్నాను నేను, ఏదో బూట్ స్ట్రాప్ అదేలే కానీ బాబాయ్. టైల్‌విండ్ కానీ. మీకు నచ్చింది ఒకటి నేర్చుకోండి. ఓకే బాబాయ్. నేర్చుకుంటే మీ రెజ్యూమ్లో అది పెట్టుకోవచ్చు, నాకు బూట్ ఓకే స్ట్రాప్ వచ్చు అని. ఓకే ఓకే. ఒక సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్, ఒక జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. మీకు ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏం వాడలేదు ఇప్పుడు దాకా మీరు. అవును బాబాయ్. ఇప్పుడు దాకా ప్లెయిన్ జావాస్క్రిప్టే వాడుతున్నాను. బాబాయ్ ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అంటే రియాక్ట్, యాంగులర్, వ్యూ ఈ మూడిట్లో ఏదో ఒకటి. అది కూడా కాదు, ఇట్లా ఈ రెండు కంటే ముందు ఎప్పుడో వచ్చింది, చాలా ఉన్నాయి. ఇప్పుడు రియాక్ట్, యాంగులర్ కూడా నేర్చుకోవచ్చు. ట్వంటీ ఫోర్లో ఏవి సెర్చ్ ట్రెండింగ్లో ఏమున్నాయని చెప్తాడు. అదేలే చూడండి బాబాయ్. అక్కడ రియాక్ట్, యాంగులర్, EXT JS, వ్యూ JS ఇవన్నీ వస్తాయి. ఆ. హ్యాండ్సన్ బార్, ఇన్ఫో JS ఇవన్నీ. ఏదన్నా ఒకటి నేర్చుకుంటే చాలా. ఒకటి నేర్చుకుంటే మిగిలిన ఆటోమేటిక్ అదే బడిలో ఉంటే అర్థమైంది. ముందు ఆ ఫ్రేమ్వర్క్స్ అర్థం చేసుకోవడం తెలియాలి. అదేలే బాబాయ్. ఇక్కడ చూడండి, ఎక్కువ మంది రియాక్ట్, యాంగులర్ వాడతారు. ఓకే. ఇక్కడ చూడండి ఎక్కువ మంది ఏం వాడతారు, అదే. ర్యాంకింగ్స్ ఇస్తారు. ర్యాంకింగ్స్ ఇస్తారు. ఓకే. కావాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ వీటన్నిటికంటే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అని చెప్తారు, కానీ నేను వీటన్నిటికి చెప్తాను. జేక్వెరీ నేర్చుకున్నారా? ఇది లేదు కొంచెం బాబాయ్. ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇది జేక్వెరీ. కొంచెం జేక్వెరీ, ఈ రియాక్ట్ ఇవన్నీ కూడా, యాంగులర్ ఇవన్నీ కూడా దీన్ని టాప్ ఆఫ్ డెవలప్ అయినాయి. అంటే దీని మీద డెవలప్ అయినాయి. దీన్ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. అదేలే బాబాయ్. ఇప్పుడు జావాస్క్రిప్ట్ డైరెక్ట్ ప్లెయిన్ జావాస్క్రిప్ట్ వాడలేం. ఓకే. ప్లెయిన్ జేక్వెరీ కూడా వాడలేరు. కాబట్టి ఓకే. ఏంటంటే నెక్స్ట్ లెవెల్ రియాక్ట్, యాంగులర్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో ఓకే. వాటన్నిటికీ బేస్ జేక్వెరీ. ఓకే. ఇది కొంచెం ఐడియా తెచ్చుకోండి. ఇప్పుడు మనం ఏం చేసినా కానీ జేక్వెరీతో కూడా మనం జావాస్క్రిప్ట్లో చేసే ప్రతి జేక్వెరీలో చేయొచ్చు. కానీ జేక్వెరీలో చాలా బ్యూటిఫికేషన్ ఉంటుంది. బ్యూటిఫికేషన్ కూడా కాదు, చాలా మన లైఫ్ చాలా ఈజీ మెథడ్స్ ఉంటాయి. ఓకే ఓకే బాబాయ్. మీకు జావాస్క్రిప్ట్ నేర్చుకుంటా ఉంటారు, కాదంటలేదు. జావాస్క్రిప్ట్ ఎంత కొంత వచ్చి ఉంటుంది. నేర్చుకునేది జేక్వెరీలో నేర్చుకోండి. ఓకే ఓకే బాబాయ్. జేక్వెరీలో నేర్చుకునేది ఏంటంటే ఒక జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ మీద మనకు గ్రిప్ వచ్చింది. ఓకే. మీకు ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ పెట్టాడు, $P అన్నాడు డైరెక్ట్. అదేలే బాబాయ్. ఇక్కడ చూడండి, అసలు $P అన్నాడు, $P అన్నాడు చూసారా?
అవును బాబాయ్. ఇప్పుడు డాక్యుమెంట్ రెడీ అంటే ఏం లేదు, ఇందాక డౌన్లోడెడ్ అనేది అది ఓకే. డాక్యుమెంట్ రెడీ అంటాడు ఇక్కడ, అక్కడేమో డౌన్లోడెడ్ అంటాడు. ఇప్పుడు చూడండి $P అన్నాడు, $P డాట్ క్లిక్ అనగానే ఒక ఫంక్షన్ కావాలి. ఇది ఇది ఓకే. అటు $P అంటే ఏంటంటే ప్రతి ప్రతి పి ఎలిమెంట్ అని అర్థం. ప్రతి పి ఎలిమెంట్కి క్లిక్ కొట్టాడు. మనం ఏం చేస్తాం మామూలుగా అయితే డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దీనికి ఐడి పెట్టుకుంటాం, దీనికి ఐడి పెట్టుకుంటాం, దీనికి ఐడి పెట్టుకుంటాం. అవును బాబాయ్. దానికి మళ్ళీ ఐడి పెట్టుకుంటాం. అది ఇక్కడ $P అంటే జాస్కట్ అదే చేసేసి. ఓకే. మామూలుగా అయితే ఏం చేసేవాళ్ళం, దీనికి ఐడి పెట్టుకునేవాళ్ళం. అవును, దానికి గెట్ ఎలిమెంట్ బై ఐడి పెట్టి దానికి డాట్ క్లిక్ ఈవెంట్ అనేవాళ్ళు. అవును బాబాయ్. అంతేగా. అవును. సెకండ్ బాబాయ్. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. జావాస్క్రిప్ట్ జేక్వెరీ ఏం చేసింది అంటే మనం చేయాల్సిన పనిని మనం సింప్లిఫై చేసింది. ఓకే. చాలా వరకే ఈ యానిమేట్ ఇవన్నీ చాలా ఉంటాయి. మనం యానిమేషన్ క్రియేట్ చేయాలి అనుకుందాం కాసేపు. ఇలాంటి యానిమేషన్స్ క్రియేట్ చేయాలంటే జేక్వెరీ తక్కువ లేపేస్తాం. అదేలే బాబాయ్. ఇలాంటి ఏదైనా యానిమేషన్స్ క్రియేట్ చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇట్లాంటి యానిమేషన్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏదైనా చేయాలి అంటే జేక్వెరీతో జాబ్ చాలా ఈజీ అవుతుంది. రాను ఏంటంటే మీకు కొన్ని ఇట్లాంటివి కూడా పెట్టాల్సి వస్తుంది పేజ్లో. అలాంటి వాటికి ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. అంటే చాలా మెథడ్స్ జావాస్క్రిప్ట్ లో ఉన్న మెథడ్స్ ని వీళ్ళు ఎన్హాన్స్ చేస్తారు. అదేలే బాబాయ్. నేను ఫుల్ గా నేర్చుకోవట్లేదు. ఇప్పుడు జావాస్క్రిప్ట్ గెట్ గెట్ అంటే ఏం లేదు. ఇప్పుడు జావాస్క్రిప్ట్ గెట్ అంటే ఏం లేదు. చూడండి ఇక్కడ $.test అంటే. అవును బాబాయ్. $.test అంటే ఏంటంటే హ్యాష్ టెస్ట్ అంటే ఏంటంటే ఈ నేమ్ తో ఒకటి ఉందని. అవును, ఐడి. ఇప్పుడు $.button అన్నాడు. ఈ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రాయాల్సిన అవసరం లేదు. అవును బాబాయ్. $. పెట్టేసి ఐడి ఇచ్చేసామంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని అవసరం. అవునవును బాబాయ్. ఇలాంటివన్నీ చాలా చాలా తక్కువ కోడ్తో మనం కంప్లీట్ చేసేయచ్చు. ఓకే బాబాయ్, ఇది ఫైల్ ఓపెన్ చేయండి ఇందాకడది. ఇప్పుడు అది నొక్కితే అలర్ట్ వచ్చింది కదా, అది ఎక్కడ పెట్టారు బాబాయ్ జేక్వెరీలో? కదా అలర్ట్ ఇక్కడ రాశారు కదా. ఓకే ఓకే, అలర్ట్. ఇది ఇప్పుడు షో టెక్స్ట్ అన్నారు. అవును సార్. సమ్ బోల్డ్ టెక్స్ట్ ఇన్ ద పారాగ్రాఫ్ అన్నాడు. అవును బాబాయ్. దిస్ ఇస్ సమ్ బోల్డ్ టెక్స్ట్ ఇన్ ద సమ్ ఇక్కడ ఈ ఐడియాలో ఉన్నదాన్ని తీసుకొచ్చాడు. అవును బాబాయ్. ఇప్పుడు $బటన్ క్లిక్ చేస్తే $టెస్ట్ లో ఉన్నదాన్ని చూపించమని అడిగాడు. ఓకే. అక్కడ మనకు టెక్స్ట్ కావాలంటే సింపుల్ ఇట్లా టెక్స్ట్ అని రాసుకోవచ్చు. డాట్ వాల్యూ టెక్స్ట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అదేలే బాబాయ్. చూడండి HTML చూపిస్తాం డైరెక్ట్ గా. ఓకే. మనం ఏం చేస్తాం, HTML అని రాస్తాం. డాక్యుమెంట్ ఎలిమెంట్ బై ఐడి HTML అంతా రాయాల్సిన అవసరం లేదు. చాలా షార్ట్ కట్ కోడ్స్ ఉంటాయి. అవును బాబాయ్. అంటే జేక్వెరీలో CSS మ్యానిపులేషన్స్ ఒక అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. ఓకే. ఇంకా బాగుంటది. అంటే మనం బ్యూటిఫికేషన్ చేయాలంటే ఒక రేంజ్ బ్యూటిఫికేషన్. చూడండి ఈ CSS మ్యానిపులేషన్ చాలా ఈజీగా చేయొచ్చు దీంట్లో. అంటే లేదు, చాలా లెస్ కోడ్ రాస్తాం. చాలా తక్కువ కోడ్ రాసేసి మనం ఇప్పుడు అన్నింటిలో ఏంటంటే మన టాప్ ఎలిమెంట్ ఏంది, బాటమ్ ఎలిమెంట్ ఏంది, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది, నెక్స్ట్ ఎలిమెంట్ అవన్నీ చేస్తాం. అలాంటివన్నీ కూడా చేయొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎజాక్స్ ఉంటుంది కదా. ఈ ఎజాక్స్ ఏమొస్తుందంటే మన ఇందా ఫెచ్ మీద వాడారు కదా మీరు జేక్వెరీలో, సరే జావాస్క్రిప్ట్ లో. ఇది జేక్వెరీ మెథడ్. ఇది కూడా ఎజాక్స్ సేమ్ ఫెచ్ మీద కాల్ చేస్తుంది. ఇది కూడా వేరే ఏం చేయదు. ఓకే.
ఇప్పుడు గెట్ ఎక్స్టర్నల్ కంటెంట్ అనగానే ఆ కంటెంట్ ఎక్కడ తీసుకొస్తుంది, సేమ్ అదే, అదేలే కానీ బాబాయ్. ఇక్కడ చాలా సింప్లిఫై చేసేస్తాడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ లోడ్ అన్నాను, అవును. లోడ్ డెమో కంటెక్స్ట్ అన్నాను. ఇప్పుడు ఇది div డాట్ లోడ్ అన్నాం. అవును బాబాయ్. ఇప్పుడు $div డాట్ లోడ్ అన్నాం. ఇప్పుడు $div అనంటే ఇది అవును. దాట్ లోడ్ డెమో కంటెక్స్ట్ అన్నాడు. దిస్ ఇస్ సమ్ టెక్స్ట్ ఇన్ ద పారాగ్రాఫ్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వేరే చోట నుంచి లోడ్ చేశాడు. అవును బాబాయ్, ఆ ఫైల్లో నుంచి. ఏం లోడ్ చేశాడనే మనం చూడవచ్చు. చూసారా, డెమో డాట్ టెక్స్ట్ తీసుకొచ్చాడు. అవును ఎలా బాబాయ్. కాల్ చేశాడు, ఇలా కాల్ చేశాడు. అవును. సరే అయితే తీసేసి ఒకే ఏపీ పెడదు. చూడండి, ఇప్పుడు అది కాల్ చేశాడు, ఏపీ కాల్ అయింది. అవును బాబాయ్. అక్కడి నుంచి రిమోట్ నుంచి ఒక ఫైల్ ని లోడ్ చేసి చూపించాడు. అవును. ఎక్కడ ఏదో సర్వర్లో ఎక్కడ ఉంది అది, అవును బాబాయ్. jQuery/demo.txt jQuery/demo.txt అనే ఫైల్ ని లోడ్ చేశాడు. అవును బాబాయ్. సో అవి అజాక్స్ ఏవైతే ఫెచ్ అట్లాంటివి ఉన్నాయి కదా మనం చేసేవి, అలాంటివన్నీ చాలా ఈజీగా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మౌస్ ఈవెంట్స్, హైడ్ ఈవెంట్స్ ఇవన్నీ చేయొచ్చు. ప్రతి ఏదైనా యాంగులర్ అయినా, రియాక్ట్ అయినా, Vue.js అయినా, వాటన్నిటిలో వెనకాల ఉండేది ఇదే. ఓకే. దీని మీద కొంచెం ఇది భారీ అవగాహన కాబట్టి ఎంతో కొంత అవగాహన అనేది అవసరం. అదేలే బాబాయ్. ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ వచ్చి అనగానే jQuery తెలియదంటే విచిత్రంగా చూస్తుంది. అవును. jQuery అనేది తెలియదంటే అది ఒక రకం అన్నమాట. ఓకే బాబాయ్, అర్థమైంది. అందుకోసం చాలా చాలా దీంట్లో చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే బాబాయ్, అదను ఇప్పుడు మనం మామూలుగా ఏదన్నా యాడ్ ఈవెంట్ లేజర్ అని కాల్ చేసేటప్పుడు పక్కన మెథడ్ అని పెట్టుకుంటున్నాం కదా, డామ్ కంటెంట్ లోడెడ్ అని. సో ఇప్పుడు మనం మామూలుగా లోడ్ అని బాబాయ్, అసలు ఎన్ని మెథడ్లు ఉన్నాయో తెలియాలంటే ఒకసారి చూడండి బాబాయ్. అది న్యూ ట్యాబ్ లో ఇప్పుడు మనకి న్యూ HTML ఉంది, HTML లోనే ఉంది కదా. HTML లోనే మీకు HTML div tag కాదు, బాడీ ట్యాగ్ కదా అది. HTML డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది. న్యూ ట్యాబ్ లో సెర్చ్ చేయండి బాబాయ్, తొందరగా వస్తుంది. వేరే దాంట్లో ఇట్లా ఇది HTML DOM ఈవెంట్స్. ఓకే బాబాయ్. ఈ DOM ఈవెంట్స్ లో ఇవన్నీ చెప్తాడు. క్లిక్ అంటే శాంపుల్ గా చూపిస్తున్నాడు కదా. అవునవును. ఇట్లా లిస్ట్ ఉంటుంది కింద. అన్లోడ్, ఆన్ చేంజ్, ఆన్ మౌస్ ఓవర్, ఈవెంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది. దీంట్లో HTML ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం కనబడతాయి. ఓకే, అవన్నీ ఇవన్నీ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ గా అన్నిటికీ ఉండవు కదా. బ్లర్ ఈవెంట్ ఉంది, అన్నిటికి ఉండదు. ఇది ఆన్ బ్లర్ అంటాం, అదేలే బాబా. ఆన్ చేంజ్ ఈవెంట్ ఉంటుంది, ఆన్ డబుల్ క్లిక్ ఈవెంట్ ఉంటుంది. ఇవన్నీ ఏ ఈవెంట్స్? ఆన్ లోడ్ ఉంది, లోడ్ అనేది అన్నిటికీ ఉండకపోవచ్చు. లోడ్ ఉంది, ఈ లోడ్ అన్నిటికీ ఉండకపోవచ్చు. బాడీ డాట్ ఆన్లోడ్ ఈవెంట్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, అంటే మనం డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అటాచ్ అంటున్నాం కానీ ఇప్పుడు డాట్ సిస్టమ్ ఇదిగోండి బాబా, ఈ టెంప్లెట్స్ డాట్ సిస్టమ్. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన జావాస్క్రిప్ట్ లో
ఇట్లా పెట్టాం, యాడ్ ఈవెంట్ లిజనర్ డౌన్లోడెడ్ అని. అవును బాబాయ్. సింపుల్గా అది లేకుండా ఇక్కడ బాడీ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ ఈ బాడీ మీద ఆన్లోడ్ ఈవెంట్లు అది కాల్ చేసుకోవచ్చు. ఓకే. ఆ మెథడ్ కాల్ చేసుకోవచ్చు. ఈ అదే. జావా స్క్రిప్ట్లో ఉన్న మెథడ్, ఈ జావా స్క్రిప్ట్లో ఉన్న మెథడ్ రెండు సేమే. ఓకే. అదేమో డిక్లరేటివ్, ఇదేమో డైనమిక్ అసైన్మెంట్. డైనమిక్ అసైన్మెంట్ కావాలనుకున్నప్పుడు ఇది చేస్తాం. అదేలే బాబాయ్. డైనమిక్ అసైన్మెంట్ అవసరం లేదా, ఇలా డైరెక్ట్ పంపించేస్తాం. ఇప్పుడు ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు డిఫాల్ట్గా లోడ్ అవ్వాలనుకున్నప్పుడు లోడ్ ప్లాన్స్ అని చెప్పి అక్కడే హార్డ్ కోడ్ చేసేయచ్చు. అదేలే బాబాయ్. ఇక్కడే హార్డ్ కోడ్ చేసేసి ఇక్కడ ఓకే. ఇట్లా పెట్టేసుకోవచ్చు. అదేలే బాబాయ్. అంటే జస్ట్ ఈవెంట్స్ కోసం, అంటే అది డిపెండ్స్. ఇప్పుడు అన్ని రకాల మార్గాలు చూస్తాం, ఒక్కోసారి ఇప్పుడు కుదరదు. అది యాక్చువల్గా కోడ్ చేసేటప్పుడు తెలుస్తుంది. అవునవును బాబాయ్. ఇంకా ఇట్లా చాలా ఉంటాయి, కానీ టచ్ మూవ్ అని ఒకటి ఉంటుంది. ఈ టచ్ డివైస్ అంటే ఏంటంటే మన మొబైల్లో అయితే చూడొచ్చు దీన్ని. ఓకే. మనం టచ్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే ఓకే బాబాయ్. స్క్రీన్ మీద టచ్ ఉంటుంది కదా, అవునవును. అది ఒకటి. ట్రాన్స్లేషన్ అని ఒకటి ఉంటుంది, వాల్యూమ్ చేంజ్. అంటే ఏంటంటే వీడియో ఆడియో ఏదైనా ప్లే అవుతుంటాయి కదా, ఇది వీడియో ప్లే అవుతుంది, ఇక వాల్యూమ్ చేంజ్ అవ్వడం వాల్యూమ్ మారుస్తున్నామని కింద చూపిస్తుంటుంది. అదేలే బాబాయ్. ఇది మీడియా వాల్యూమ్ చేంజ్ ఈవెంట్. కానీ అన్ని ఇప్పుడు మీడియా వాల్యూమ్ చేంజ్ ఈవెంట్ అనేది డ్యూ ట్యాగ్ ఉండదుగా. అవును. మళ్ళీ దేనికి ఉంటుంది, ఆ వీడియో ట్యాగ్కే ఉంటుంది. అవును బాబాయ్. ఇక్కడ వీడియో ట్యాగ్ ఉంది కాబట్టి దానికి ఉంది. అవును. యాక్చువల్లీ ఇది HTML5. అవును బాబాయ్, నేను చూసాను. అసలు మామూలుగా HTML ఎలిమెంట్స్ ఉంటాయి, ఫార్ములు, మీడియా ఎలిమెంట్. ఇవన్నీ వెబ్ ఏపీ, ఇవన్నీ ఏపీఎస్. ఫెచ్ ఇదే. అవునవును బాబాయ్. ఫెచ్, కాన్వాస్, కన్సోల్, ఇది హంగామా చాలా ఉంటుంది. ఇది ఇవన్నీ HTML ఆబ్జెక్ట్స్. HTML ఆబ్జెక్ట్లో మీకు కావాల్సిన ఇక్కడ చూసుకోవచ్చు. అదేలే ఇప్పుడు మీకు ఏం కావాలి, ఇక్కడ డాక్యుమెంట్ కావాలా, విండో అనుకున్నాం కాసేపు, విండో రెఫరెన్స్ అవ్వలేదు అసలు. ఈ ఎలిమెంట్స్ కి ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయో ఇక్కడ ఉంటుంది. ఓకే. ఇవన్నీ ప్రాపర్టీస్. అదే అందులో ఉండే మెథడ్స్. దానికి తగ్గ ఈవెంట్స్ ఏమి ఉంటాయి, టెక్స్ట్ ఏరియా ఈవెంట్స్ ఏమి ఉంటాయని అడుగుతాడు. ఇక్కడ కూడా వచ్చి ఈ టెక్స్ట్ ఏరియాలో ఈవెంట్స్ చూడవచ్చు. ఓకే. అదేంటంటే కొన్నిటికి పనికిరావు. అదేలే బాబాయ్. అది ఇక్కడ అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం ప్రాజెక్ట్ చేస్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని లైన్లోకి వస్తుంటాయి. కాదు ఏంటంటే ఎక్కడ ఎత్తుకోవాలి, ఏం తెలియాలని తెలిస్తే చాలు మనం. ఓకే. అదే రావాలి బాబాయ్. ఇప్పుడు గూగుల్లో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమడుగుతాను నేను, how to remove gaps between table cells. ఇదే కొట్టేది నేను. చూడండి, బై సెట్టింగ్ సెల్ స్పేసింగ్ అని డైరెక్ట్గా ఇచ్చేసాడు. అవును బాబాయ్. నేనేమంటానంటే ఇది గూగుల్ అనడం తెలియాలి అంటున్నా. ఓకే. మనకి కరెక్ట్ వర్డ్ దాన్ని అడిగితే దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఆ కరెక్ట్ వర్డ్ని దాన్ని అడిగితే వాడు కరెక్ట్గా చెప్పేస్తాడు. అవును బాబాయ్. ఇదే నాకు ఇది మన గుర్తులేదు అనుకున్నా కాసేపు, ఈ మొక్క కొట్టేస్తాం. ఓకే. గూగుల్ని వాడుకోవడం తెలిస్తే మ్యాక్సిమం ప్రాబ్లం తెలిసిపోతాయి. లేదంటే ఏమైందంటే సగం టైం అక్కడే తినేసింది. అవును బాబాయ్. చాలా టైం అక్కడే తినేసింది. అవును. టేబుల్ సెల్స్ అండ్ రోస్ అనేది చోట ఇలాంటివి చాలా ఉంటాయి. అప్పుడు కూడా వాడికి వచ్చిన ప్రాబ్లం చూడండి, సెల్స్ మధ్యలో గ్యాప్ ఉంది వాడికి. అవును.
వాడు కూడా ఇట్లా సజెషన్ ఇచ్చాడు. డిస్ప్లే బ్లాక్, స్పేసింగ్, సెల్ ప్యాడింగ్, బోర్డర్ కొలాప్స్, ఇలాంటివన్నీ అంటే నెట్లో ఎత్తుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. మిగిలిన ఈ ఆర్టికల్స్ స్టాక్ కవర్ చూడండి, డైరెక్ట్ డబ్బు తీసుకొస్తే ఇచ్చేసాడు. ట్రై చేయడం ఇలా మనం ట్రై చేసుకోవచ్చు. పెట్టుకొని ట్రై చేసుకుంటాం అట్లా రకరకాలు. అనేదంటే గూగుల్ అడగటం తెలియాలి. దానికంటే ముఖ్యంగా అక్కడ HTML ఉంటుంది, దానికి జావా స్క్రిప్ట్ ఉంటుంది. ఇవన్నీ తెలియనోడికి ఎన్ని చెప్పేసి సుఖం. ఆల్రెడీ HTML జావా స్క్రిప్ట్ చేసినోడికి డబ్బు తీసుకోవడం ఉపయోగపడింది, అట్లా రెఫరెన్స్ గా ఉపయోగపడింది. అవును బాబాయ్. నేను మీకు చెప్పేది మీకు తీసుకుంటారు లేదు నాకు తెలియదు, కానీ పని కట్టుకొని కూర్చొని నేర్చుకుంటే పనులు అవ్వవు. ప్రాజెక్ట్ చేస్తా నేర్చుకోండి. మీరు ఒకటి పని కట్టుకుని కూర్చొని నేర్చుకుందాము, అన్నం వండిన తర్వాత కూర వండుదామంటే పని అవ్వదు, మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు. మీరు అలా అనుకుంటే ఎప్పటికీ అసలు అది కంప్లీట్ అవ్వదు. అదే లేదు బాబాయ్, అర్థమైంది. కాకపోతే నాకు ప్రాజెక్ట్ లోనే డౌట్లు ఉన్నాయి, అవి క్లారిఫై చేసుకోవాలి బాబాయ్. ప్రాజెక్ట్ లో డౌట్లు ఉండొచ్చు నీకు చాలా. ఇప్పుడు యాంగులర్, రియాక్ట్ అవన్నీ మీకు రావాలి అంటే శ్రీకాంత్, ఇక్కడ మీకు ప్రామిస్లు తెలియాలి, ఈవెంట్లు తెలియాలి. అవునవును బాబాయ్, ఇవి బేసిక్స్, ఫౌండేషన్. ఇది ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ యాంగులర్ రియాక్ట్ ఫేమస్, రేపు కొత్తడు వస్తాడు. అవును, మరి అది వచ్చినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ పెరుగుతారా? అందుకని ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. మనం HTML అప్పట్లో ఇలా మ్యానిపులేట్ చేసేవాళ్ళం, ఇలా జనరేట్ చేసేవాళ్ళం. jQuery వచ్చి మన జాబ్ ఇలా ఈజీ చేసింది, యాంగులర్ వచ్చి ఇంకా ఈజీ చేసింది. యాంగులర్ తర్వాత ఏదో ఇంకోటి ఏదో వచ్చింది, ఆ ఫ్రేమ్వర్క్ శ్రీకాంత్ ఫ్రేమ్వర్క్ వచ్చింది. శ్రీకాంత్ ఫ్రేమ్వర్క్ ఇంకా ఈజీగా చేస్తుంది. ఎలా చేస్తున్నారు మనకు అర్థం అవ్వాలి. ఎంత ఏం చేసి ఆడపోయినా ఏం చేసినా కానీ ఫైనల్ గా వాడుకోవడంలో కూడా డాక్యుమెంట్ అటైన్మెంట్ బై ఐడియా ఉంటుంది. అదేలే బాబా, మన తెలియకుండా ఐడెంటిఫై మారుతాడు అంతేగా. అవును, 3 స్కూల్స్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఇదే. అదేలే బాబా, వరల్డ్ వైడ్ వెబ్ లో HTML లో ఉన్న ఇవే. ఈ యాంగర్ కానీ, రియాక్ట్ కానీ, jQuery కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనం చేయాల్సిన చాలా పని వాళ్ళే చేసి పెడతారు. అదేలే బాబా, అందుకోసం ఏంటంటే మనకు వాళ్ళు ఏదో చేస్తారు అనుకుంటారు. లేదు వాళ్ళు చేస్తున్నారు, కానీ చాలా రెడీగా చేసి పెడుతున్నారు. ఓకే, ఈవెంట్స్ హ్యాండ్లింగ్ తెలియాలి, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ క్లిక్. అదే బాబా, అన్నిటికంటే ముఖ్యంగా క్లోజర్ తెలియాలి కదా. చూసుకుంటూ పోయారనుకోండి పని అవ్వదు, చేసుకుంటూ పోయింది. మీకు ఏమైనా తెలియడం కోసం నేను కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. నేను అవునవును ఇవన్నీ మీకు తెలియాలని కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. మరి తెలియదు. మన ప్రాజెక్టే వేరే ఫోల్డర్ లో పెట్టుకొని నేను చూసుకునే చేస్తున్నాను బాబాయ్. ఇవన్నీ ఉన్నాయి. దీన్ని బ్యూటిఫికేషన్ చేయాలి. దీన్ని బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటేనే మీకు మంచిగా జావా వస్తుంది. బూట్ స్టాప్ లో మస్తు లైబ్రరీ కలుగుతుంది. బూట్ స్టాప్ వాడేది నేనేమన్నానంటే ఏదైనా చేస్తా నేర్చుకోండి అంటాను. లిస్ట్ అంతా కూర్చొని నేర్చుకుంటా పోదాం అంటే అది ఎప్పటికీ అవదు. నాకు ఇప్పటికి కూడా HTML లో జావా స్క్రిప్ట్ తెలియని చాలా ఉంటాయి. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి, ఏం సెర్చ్ చేసుకోవాలి, ఏది అప్లై అయింది, అసలు ఏది వర్క్ అయితే తెలిసింది నాకు. ఏది వర్క్ అయితే తెలిసింది. ఓకే, సరే బాబాయ్. ఏదన్నా నేర్చుకోవడం అంటే కూర్చోబెట్టి వరుసపెట్టి నేర్చుకోబాండి, చేస్తా నేర్చుకోండి. ప్రాక్టికల్ నేర్పించేంత ఇది ఏది నేర్పించదు. అదే రెఫరెన్స్ కోసం ఏదైనా కాసేపు రెఫర్ చేసుకోండి, కాసేపు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత వెంటనే అప్లై చేయండి. మన అప్లికేషన్ లోనే అప్లై చేయండి. నేనేమంటున్నానంటే మనం ఎంత నేర్చుకున్నా ప్రాజెక్ట్ మూమెంట్ ఉండాలి. అవును బాబాయ్, ప్రాజెక్ట్ లో మూమెంట్ ఉండాలి. వీలైనంత ఎక్కువ వీడియోలు రికార్డ్ చేసుకోండి. మీ యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేసుకోండి. అక్కడ గుర్తుగా ఉంటాయి. ఎప్పటికైనా మీకు గుర్తుగా ఉంటుంది. తర్వాత రోజుల్లో ఎప్పటికైనా నేర్చుకోవాలన్నా రెఫర్ చేసుకోవాలా
ఓకే. తెలుగులో వీడియో దొరుకుతాయి. అట్లా రకరకాలు. అదేలే బాబాయ్. ప్రొఫెషనల్ లెర్నింగ్ వేరే ఉంటుంది కానీ చెబుతున్నా మాట. ఓకే. టైల్ విండ్ చేసేసి ఇప్పుడు టైల్ విండ్ బూట్ స్టాప్ లో నేను ఎక్స్పర్ట్ కాదు, ఓకే. కానీ వాడు చేసే వాళ్ళకి నాకు ఏది కావాలో నాకు తెలుసు. అన్నిటికంటే అదేలే ముఖ్యంగా బాబాయ్. మీరు నేర్చుకుంటానంటే ఇంకోటి ఉంది HTML లో, అది కూడా నేర్చుకోండి. CSS3 అనే కాన్సెప్ట్ వచ్చింది. CSS లోనే అడ్వాన్స్ కాన్సెప్ట్. ఓకే. చూడలేదు బాబాయ్, నేను వినలా అసలు. CSS3 అనే ఒకటి ఉంది. ఈ CSS3 అనేది మనకు ఉపయోగపడుతుంది అంటే ఇది 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 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది నేర్చుకోండి. ఎన్ని మీడియా కొరీస్ ఉంటుంది, అదేలే బాబాయ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీ స్క్రీన్ చిన్నదైతే ఏం చూపించాలి, ఓకే. పెద్దదైతే ఏం చూపించాలని చెప్పేది ఇది. మీడియా అంటే ఏంటంటే మీరు వాడే మీడియా. అదే అదే. సపోజ్ ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ ఉంది, దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు. అది ప్రింట్ మీడియా. ప్రింట్ మీదకి వెళ్ళేటప్పుడు ఏమి డిస్ప్లే అవ్వాలనేది ఉంటుంది. ఓకే. చూడండి, ఇప్పుడు ఇది ట్రై యువర్ సెల్ఫ్ అన్నా కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే డిజైన్ చేంజ్ చేస్తాను. చూడండి, కలర్ మారిపోయింది. అవునవును బాబా. అంటే వాడే డివైజ్ని బట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది. అవును. ఏంటి మన డివైస్ సైజుని బట్టి. ఓకే. అది ఎలా అవుతుందంటే మీడియా కొరీస్. దాని ఏంటంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. రెస్పాన్సివ్ అంటే ఏంటంటే మీ స్క్రీన్ యొక్క సైజు మారే దాన్ని బట్టి ఆటోమేటిక్గా మీరు చేంజ్ అవ్వాలి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలు అడుగుతారు, చాలా ఎక్కువ అడుగుతారు. నేను ఇది వచ్చిన కొత్తలో నన్ను అడిగితే నేను వేరే ఆన్సర్ చెప్తాను. వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. ఎందుకు ఇది కాన్సెప్ట్ ఉందని నాకు తెలియదు. అదేలే బాబా. తర్వాత ఇంటికి వచ్చేసి ఏం జరిగిందా అని ఇంటర్వ్యూలో చూసుకొని, ఇంటర్వ్యూలో జరిగింది ఎందుకు ఇక్కడ ఫెయిల్ అయ్యానని చూసుకుంటారు. ఈ కాన్సెప్ట్ నాకు తెలియదు అనమాట. ఎందుకు నేను .NET ఆ వరల్డ్లో ఉండా, CSS ఐడియా లేదు. రెజ్యూమ్ అయితే CSS పెట్టా. ఓల్డ్ స్టైల్ డిజైన్లు, పేజ్ పెద్ద అయినప్పుడు చిన్నదైనప్పుడు ఎట్లా చేంజ్ చేయాలని చేశా. అదేలే బాబా. కానీ ఈ మీడియా కొరీస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, రెస్పాన్సిబుల్ డిజైన్ అని. ఓకే. మీకు బూట్ స్ట్రాప్, టైల్ విండ్ వాటిల్లో వీటి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. అదేలే బాబా. రెస్పాన్సిబుల్ వెబ్ డిజైన్ ఇందులో వీడియోస్ కూడా ఉంది. రెస్పాన్సిబుల్ వెబ్ డిజైన్ వీడియోస్ ఉండదు. రీసైజ్ యువర్ బ్రౌజర్ విండో టు సీ హౌ సైజ్ ఆఫ్ ద వీడియో ప్లేయర్ విల్ స్కేల్. వీడియో చూడండి. ఆ వీడియో డిజైన్ ఎలా చేంజ్ అవుతుందని చూపిస్తాను. అవును బాబా, సైజుకి తగ్గట్టుగా. సైజ్ తగ్గట్టుగా హారిజాంటల్ పెరుగుతుంది. అవును బాబా. అది చూపిస్తాను అక్కడ. ఓకే. హారిజాంటల్గా ఎలా మారుతుంది అనేది మన డివైస్లోకి వచ్చేసి ఏం డివైస్ అవసరం లేదని చెప్పి. అదే దీన్ని మీడియా కొరీస్ అంటారు. ఇది ఒకటి నేర్చుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్గా తీసుకుంటే ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ డెవలప్మెంట్ అంతా ఈ డెస్క్టాప్ల మీద లేదు, ప్రతి ఒక్కరికి మొబైల్లోనే ఉంది ఇన్ఫర్మేషన్. అవునవును.
ఒకప్పుడు ఏదైనా ఇట్లాంటి ఇంటర్నెట్ ఏదైనా కావాలంటే ప్రతివాడు పీసీ కొనుక్కునేవాడు, ల్యాప్టాప్ కొనుక్కునేవాడు. అవును. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ కొనుక్కోవటాలు లేవు. అదే ఒక నిమిషం. ఇప్పుడు జనాలందరూ మొబైల్స్ మీదకి వెళ్తున్నప్పుడు మనం కూడా మొబైల్ డెవలప్మెంట్ చేయాలి. ఓకే. అంతేగా, మొబైల్ డెవలప్మెంట్ కావాల్సింది దీంట్లో ఉంది. ఓకే బాబాయ్. ఇది సిఎస్ఎస్ గ్రిడ్స్ కూడా ఉంటుంది. దాని తర్వాత శాస్ అనే కాన్సెప్ట్ ఉంది, తర్వాత చెప్తాను. ఓకే బాబాయ్. శాస్ అనేది కంప్యూటర్ శాస్ ఫంక్షన్స్, ఇది వేరే చెప్తాను, తర్వాత చెప్తాను దీని గురించి. శాస్ దీన్ని ఇది ఇంకా డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఇక 1 లెవెల్ డిఫరెంట్. సిఎస్ఎస్ లోని అవసరాలు వస్తాయి అంటే వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే మీరు ఎంటర్ప్రైజ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వస్తాయి. కానీ నేనేమంటానంటే తెలుసుకొని కొంచెం ఒక 10% అంటే ప్రాక్టీస్ చేసి ఉండండి అంట. ఓకే. అసలు కాన్సెప్ట్ ఏం తెలియదు అనకూడదు ఇంటర్వ్యూలో. అదేలే బాబాయ్. నన్ను ఎలా రిజెక్ట్ చేశారు, నాకేం చేశాడంటే క్వశ్చన్ అడిగాడు, ఇలాంటి రిక్వైర్మెంట్ వచ్చింది ఏం చేస్తారంట. నేనేముందంటే 100% 50% చేస్తా అని చెప్పి అదేలే బాబాయ్ అనగానే వాడు రిజెక్ట్ చేసేసాడు. ఓకే. మిమ్మల్ని కూడా అలా రిజెక్ట్ చేయకుండా ఉండాలి అంటే నా కాన్సెప్ట్ తెలుసు. అదేలే బాబాయ్. కాన్సెప్ట్ తెలుసు, ఓవర్గా ఏం చేయలేను, ఓవర్గా డెప్త్గా చేయలేదు, కానీ నా కాన్సెప్ట్ తెలుసు, ఇంత ఐడియా ఉంది, ఇంత చేశాను, ఈ ప్రాజెక్ట్లో చేశానని చెప్తాను. ఓకే. నా కాన్సెప్ట్ తెలియదు అనుకోండి, కాన్సెప్ట్ తెలుసు, కొంచెం హ్యాండ్స్ ఆన్ చేశాను. ఓకే. అంటే ఇప్పుడు జేక్వెరీ, ఈ సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్, జేక్వెరీ, సిఎస్ఎస్ నేర్చుకోండి. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తారని నేర్చుకోండి. ఓకే ఓకే. జేక్వెరీ, సిఎస్ఎస్ తో పాటు టైల్ విండ్ కానీ బూట్ స్ట్రాప్ కానీ నేర్చుకోండి. ఓకే. సిఎస్ఎస్ నేర్చుకుంటున్నారు, సిఎస్ఎస్ ఎలా నేర్చుకుంటారు? సిఎస్ఎస్ మీకు అంతా తెలుసు, నాకు ఈ 4 రోజుల నుంచి చూస్తున్నాను కదా, సిఎస్ఎస్ బాగానే ఐడియా ఉంది. సిఎస్ఎస్ బాగానే ఐడియా ఉంది. నేను జేక్వెరీ మొదటి రోజు చెప్పి ఉండొచ్చు, కానీ జావాస్క్రిప్ట్ తెలుసుకోకుండా పోతారు. అదేలే బాబాయ్. అందుకే ముందు జావాస్క్రిప్ట్ తో మొదలు పెట్టి. ఓకే. జేక్వెరీ అంటే ఏం లేదు, లోపల కూడా జావాస్క్రిప్ట్ నడుస్తుంటది. అదేలే బాబాయ్. అవును. కాదు షార్ట్ కాదంటే షార్ట్ కట్ అంతే, అంత మించి ఏం లేదు. అదొకటాను. ఇంకోటి ఏంటంటే ఇది సిఎస్ఎస్ ఉన్నాయి, బూట్ స్ట్రాప్ కానీ టైల్విండ్ కానీ మీ ఇష్టం, ఏదో సెలెక్ట్ చేస్తాను. నేనైతే బూట్ స్ట్రాప్ రికమెండ్ చేస్తాను. ఈ మధ్య ఎక్కువ టైల్విండ్ వాడుతున్నారు, అది యువర్ చాయిస్. ఏదో ఒకటి నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకే ఓకే బాబాయ్. వెనకాల ఉండే కాన్సెప్ట్ నేర్చుకుంటాం అంతేగాని అదే నేర్చుకో ఇదే నేర్చుకో, రేపు ఏదో మీ కంపెనీ వాడు ఏదో వేరే ఏది వాడమంటాడు, అప్పుడు మళ్ళీ మనం తెక్కాల్సిన చూడకూడదుగా. ఒక లైబ్రరీ వాడాడు అంటే ఇంకోటి వాడతాడులే అని అర్థమైపోద్దాం. అదేలే బాబాయ్. ఒక లైబ్రరీ మీద అవగాహన ఉందంటే వేరే లైబ్రరీ ఆటోమేటిక్ అవగాహన కాన్సెప్ట్ ఉంటారు. ఓకే. ఒక ఇంటర్వ్యూలో అయితే నాకు బూట్ స్ట్రాప్ లో డెప్త్ గా తెలియదు. ఓకే. డెప్త్ తెలియదు, కానీ నాకేదో 4 ముక్కలు తెలుసు. అదే బాబాయ్. ఆ ఇంటర్వ్యూ అడిగాడు, 4 ముక్కలు అడిగాడు. ఓకే. సరిపోయింది ఆ రోజు. అదే బూట్ స్ట్రాప్ లో నాకు డెప్త్ తెలియదు. అప్పుడు మా పిల్లకాయలు బలే డిజైన్లు ఇస్తారు. ఓకే. శ్రీకాంత్, ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైంది. నేను అది సిఎస్ఎస్ లో అయ్యి మన హ్యాండ్స్ ఆన్ ఉండాలనేది ఎందుకు చెప్తానంటే, సిఎస్ఎస్ మేమందరం సిఎస్ఎస్ చేయగలిగిన వాళ్ళు. అదేలే బాబాయ్. కానీ ఈ పర్టికులర్ పర్పస్ కోసం కుర్రోడి దగ్గరికి వెళ్ళా. ఓకే.
ల్యాండింగ్ పేజ్ ఇంత అందంగా ఉండాలి. అదేలే బాబాయ్, స్టార్టింగ్ పేజ్. స్టార్టింగ్ పేజ్ చూడంగానే అరే బాగుంది అనిపించాలి. అవును. చూడంగానే బాగుంది అని అనిపించాలి. యాక్చువల్గా నేను మీకు శాంపిల్గా చూపిస్తాను. ఒక ప్రాజెక్ట్ చూడండి. ఇందులో నేను ఎక్స్పర్ట్ని కాను, అసలు నాకు తెలియదు. ఏంటిది బాబాయ్? ఇందులో నేను ఎక్స్పర్ట్ని కాదు, నాకు పెద్ద ఐడియా లేదు. అదేలే బాబాయ్. కానీ ఏది పాజిబుల్ అయితే ఏది పాజిబుల్ కాదో వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఓకే. ఎందుకు ఎందుకు వస్తారంటే మనకి ఆ ఫౌండేషన్ మీద స్ట్రాంగ్ ఉంటుంది. అదేలే బాబాయ్. ఈ కాన్సెప్ట్ దేని నుంచి డెరైవ్ అయింది, ఏది చేస్తే పెర్ఫార్మెన్స్ బటన్ లేకుండా ఉంటుంది, ఇలాంటివన్నీ నాకు అవగాహన ఉంటాయి. అదే బాబాయ్. ప్రశ్న అర్థమవుతుందా? చూస్తాను బాబాయ్. చూడండి ఎంత అడ్వాన్స్ లెవెల్ ఉంటాయో మెడికల్ రిపోర్ట్స్. ఇది మేము ఒక హాస్పిటల్ కోసం పనిచేస్తాం. ఓకే. హాస్పిటల్ కోసం పనిచేస్తాం. చూసారా ఫామ్స్ ఏ రేంజ్లో ఉన్నాయో? అదేలే బాబాయ్. రేంజ్లో ఉంటాయి. మనం యాక్చువల్గా అక్కడ ఫోన్ నెంబర్ అయ్యాక తీసుకున్నాం. ఇక్కడ ఫోన్ నెంబర్ కాదు, ఇక్కడ 100 ఉంటాయి ఇన్పుట్లు తీసుకోవాల్సి. అవును. అదేనా కృష్ణ? అవును. చాలా వెనకాల అంతా చాలా బిజినెస్ లాజిక్, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. అవును. శాంపిల్ ప్రాజెక్ట్ చూపిస్తానండి. ఈ లోడింగ్ కనబడుతుంది, డేటాబేస్ నుంచి బాబాయ్ డేటా వస్తుంది. లోడింగ్ అని వచ్చింది అంటే అది డేటాబేస్ ఇచ్చి కొడుతున్నాను. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తాను వ్యూ అని. అవును. ఇది క్లిక్ చేసినప్పుడు మనకు లోడింగ్ ఐకాన్ వచ్చింది. అంటే ఏంటి, అది బ్యాక్ అండ్ పోయి తీసుకొచ్చింది. ఓకే. ఆ పేషెంట్ మీద డీటెయిల్స్. ఇది Angular 16 ఉంది. ఓకే. ఈ ప్రాజెక్ట్ Angular లో ఉంది. అదేలే బాబాయ్. మీరు ఎక్కడైనా చూడండి, మన బ్రౌజర్ పేజ్ రిఫ్రెష్ అవుతుందా, ఎక్కడ బ్రౌజర్లో వీలు తిరగదు. అదేలే బాబాయ్. ల్యాండింగ్ పేజ్ చూసారా ఎంత అందకుండా? అవును బాబాయ్. డిజైన్ కానీ ఇవి కానీ ఇవన్నీ ఎందుకు నేర్చుకోమంటున్నానంటే ఇవి మనకు ఐడియా ఉండాలి అంటున్నాను. ఓకే. చేయడానికి కాకపోయినా చేయించుకోవడానికి ఐడియా ఉండాలి. అవునవును బాబాయ్. రిక్వైర్మెంట్ ఇది అని చెప్పాలిగా. రిక్వైర్మెంట్ ఇది, నాకు ఇది కావాలి, పలాంది వాడండి, ఇక ఈ లైబ్రరీ దీనికి ఉపయోగపడింది అని లేటెస్ట్ ట్రెండ్స్ గురించి తెలుసుకుంటుండాలి. లేకపోతే ఏమైందంటే ఇండస్ట్రీలో సర్వే అవ్వలేము. అవును. పక్కన నెట్టేస్తారు మనం. ఓకే. నువ్వు ఎప్పుడు లెగసీ టెక్నాలజీలో ఉండాలి. ఇప్పుడు అప్లికేషన్ ఎంత పెద్దగా ఉంది చూసారా? అవును బాబాయ్, చాలా ఉన్నాయి డీటెయిల్స్. చాలా ఉంది. ఇప్పుడు మనం ఏంటి, ఒక ఫామ్ చేయడానికి మనం చాలా టైం తీసుకోవట్లేదు మనం. అవును. గట్టిగా 3 పేజీలు మనవి. అవును. 3 పేజీలు చాలా టైం తీసుకుంది. అవును. కాదు ఏంటంటే ఇది మీ ఒక్కరి ఎఫర్ట్ ఇది. ఓకే. కానీ రాను ఏంది, పాన్ ఏంది, మీకు కూడా ఆ స్పీడ్ వచ్చేసింది. టక్క చేసేస్తారు. ఓకే. ఈ డిజైన్ ఆ పిల్లడు వారంలో చేసి అదేలే బాబాయ్. ఈ లుక్ అండ్ ఫీల్ వారం కాదు 3 రోజులు. ఆ 3 రోజుల్లో కూడా 3 గంటలకు మాకు కేటాయించారు. చూడండి, పిల్లడికి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ పెట్టి లుక్ అండ్ ఫీల్ పెట్టి చేసేది. అదేలే బాబాయ్. లేకపోతే అంతకుముందు ఉన్న డిజైన్ అయితే వేరు. అంతకుముందు ఉన్న డిజైన్ ఇది. వాళ్ళు ఏంటంటే ఇట్లా వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు మంచిగా చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది ఎంత ఫాస్ట్ గా లోడ్ అయింది, ఇది లోడ్ అవడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా రాలేదు బాబాయ్. ఇంకా రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు వస్తుంది. ఓల్డ్ డిజైన్ ఇలా ఉండేది.
ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఇలా మార్చాం. సేమ్ అదే లాగిన్ ఫంక్షన్ అంటే అంత సేమే, అవునవును కానీ బాబాయ్. బ్యూటీ. లుక్ బ్యూటిఫికేషన్ చేయించాం. అవును. అదే అసలు అర్థమైంది బాబాయ్. అంటే ప్రాజెక్ట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఒకసారి జస్ట్ హెడ్సప్ ఇస్తున్నాను నేను. అదేలే బాబాయ్. రియల్ టైం ప్రాజెక్ట్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఓకే. 4-5 పేజీలతో ఉన్నట్టు ఉండవు. అదేలే వందల బాబాయ్. వందల పేజీలు ఉంటాయి. 100 పేజీల్లో ఏ ఫైల్ ఎక్కడి నుంచి ఏ ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ అవుతుందో మనకు తెలియాలి. అవును. మనం నిన్న మొన్న ఈ ఫంక్షన్ ఏ కాల్ చేస్తున్నారు బాబాయ్ కన్ఫ్యూజ్ అయిపోయి, కన్ఫ్యూజ్ అవునవును. నుంచి మీరు బయటికి రావాలి. అవును బాబాయ్. అది రాకపోతే ఏమవుతుందంటే ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అర్థం కావు. అవును. అదే సార్. వెంటనే చేయగలగాలి. ఈ ఫంక్షన్ కాల్ చేసి. ఇప్పుడు ఈ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయగానే ఎక్కడ మాత్రం హిట్ అవుతుందో తెలియాలి మీకు. అవును. హిట్ అయ్యి బాబు ఏ ఏపీ కాల్ చేస్తున్నారు అని ఏపీ డెవలపర్ అడుగుతాడు మిమ్మల్ని. ఓకే. వెనకాలంటే బ్యాక్ అండ్ డెవలపర్, పైథాన్ డెవలపర్ కావచ్చు, జావా కావచ్చు, డాట్ నెట్ కావచ్చు, ఎవరెవరెవరు కావచ్చు. వాళ్ళు అదే. అన్నీ అడుగుతారు మిమ్మల్ని, బాబు నువ్వు ఏ ఏపీ కాల్ చేస్తున్నావు, ఏం పంపిస్తున్నావు చెప్పాను అంటే ఓకే. అనగానే మనం చెప్పేట్టు ఉండాలి. అదేలే బాబాయ్. మనం ఇక్కడ చెప్పేట్టు ఉండాలి. ఓకే. బాబు ఏపీ క్లిక్ చేయగానే ఇది కాల్ చేస్తున్నాను, ఓకే. ఏదో లాగా ఏపీ కాల్ చేస్తున్నాను బాబు, ఇది ఇవ్వగలగాలి. ఆడివ్వడం కాకపోయినా సరే మీరు పోయి మీ కోడ్లు ఎదుర్కోవాలని ఇలా చేయాలి. అదేలే బాబాయ్. చూడండి ఇక్కడ లాగిన్ ఫెయిల్ అయితే ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే ఇక్కడ డిస్ప్లే చేస్తాం. అవును. ఎర్రర్ డిస్ప్లే ఎవరు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. ఏపీ కొంత ఇచ్చింది వాళ్ళకి. ఏపీ రెస్పాన్సిబుల్ ఇచ్చింది. అదేలే బాబాయ్. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ప్లీజ్ కాంటాక్ట్ ల్యాబ్ అడ్మిన్ టు ఫ్రెండ్ చెప్తాం. అవును. అది ఇక్కడ చూపించాం. అవును. చూడండి చిన్న డ్యూటీ అది. అవును బాబాయ్. నిన్న కూడా ఎంత చూపించామంటే కారణం అదే, ఆ ఇన్లైన్ లో కూడా చేసి తెలియాలి. ఓకే. ఈ ఏరియాలో చిన్నగా పెట్టాం. అవును. ఇక్కడ లాగిన్ అవ్వగానే ఇక్కడ చూపిస్తాం. ఓకే. పెద్ద పెద్ద ప్రాజెక్టులో ఏ ఫంక్షన్ ఎటుపోయి ఎటు వస్తుందో తెలియకపోతే ప్రాజెక్టులో సర్వైవ్ లా. అదేలే బాబాయ్. తెలియాలంటే ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు బాగా చేయాలి. నాలుగైదు ఎక్కువ పేజీలు మీ అంతా మీరే నావిగేట్ అయ్యి ఏ ఫంక్షన్ ఎక్కడ హిట్ అవుతుంది, ఏ దేని కాల్ చేస్తుంది, ఏ దేని హిట్ అవుతుంది అలాంటివి తెలియాలి. అదేలే బాబాయ్. మీకు ఫ్రంట్ ఎండ్ వస్తే రకరకాల టీంలో వేయచ్చు. నేను ఓకే. నేను మీ రిజ్యూమ్ ఫార్వర్డ్ చేయాలని నాకు గట్ ఫీలింగ్ వచ్చింది కదా. అదేలే బాబాయ్. వీళ్ళకి ఈ కంపెనీ వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఏ ప్రాజెక్ట్ అయినా దొరకచ్చు. ఓకే. వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అదేలే బాబాయ్. అసలు ఏమవుతున్నాయినా 3 నెలలు ఫ్రీగా పనిచేస్తామని ఆగి తీసుకుంటాం. ఓకే. 3 నెలలు ఫ్రీగా పనిచేస్తాం జస్ట్ మన ఎక్స్పీరియన్స్ రావడం కోసం. అదేలే బాబాయ్. 3 నెలలు ఫ్రీగా పనిచేస్తానంటే జస్ట్ నేను రెఫర్ చేయడం కోసం. ఓకే. రెఫర్ చేసి ఒక 3 నెలలు ఫ్రీగా పనిచేస్తానండి అని చెప్తే వాళ్ళు అసలే కానీ ఉన్నారు. అంటే మెల్లిగా మీకు లాగిన్స్ గిఫ్ట్లు అన్ని ఇచ్చేస్తారు. కానీ వాటిని వాడుకోవడం తెలియాలి. అవునవును. గిట్ వాడుకోవడం తెలియకపోతే ఏం చేస్తాం? అంతే బాబాయ్. అది నేనేది గిట్ వాడుకోవడం తెలియాలి, వాళ్ళు ఇచ్చినవన్నీ వాడుకోవడం తెలియాలి మనకు. ఓకే. సరే అదంతా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్. కానీ నేనేమంటున్నానంటే ఒక ప్రాజెక్ట్ చేస్తా నేర్చుకోండి. కూర్చొని ఓకే. స్కూల్లో లెక్చర్ చెబుతుంది నువ్వు పాయింట్ నోట్ చేసుకుంటే ఇప్పుడు పూర్తి కాదు. ఓకే. ఓకే బాబాయ్. పాయింట్లు మనం నోట్ చేసుకుంటాం ఇది చదవం అది చదవం. ఓకే. ప్రాక్టికల్ చేసుకుంటాను. ఓకే. ఓకే బాబాయ్. ఏదైనా యంత్రం మీదే క్రియేట్ చేసుకోండి. అయితే నాకు ఐడియా రావట్లేదు బాబు అని నేను 100 ఐడియాలు చెప్తాను. ఓకే. ఇప్పుడు ఈ ఫామ్ లో నిన్న మనం ఇది అనుకున్నాము, అవును ఏరియా బాబాయ్. అనుకున్నాము, ఏరియా అనుకోలేదు కదా. మాకు అప్పుడు వచ్చిన ఐడియా ఇది కూడా. ఇప్పుడు ఇట్లా అనుకున్నాము. ఇప్పుడు ఈ ఐడియా చూడండి, వెనకాల ఇదంతా పెట్టాలని మీకు వచ్చిన ఐడియా ఇది. అవును బాబాయ్. ఐడియాని మీరు ఇట్లా కొత్తది నేర్చుకుంటే ఇంప్లిమెంట్ చేయటం. ఓకే. కొత్త నేర్చుకోవడం, మీ ప్రాజెక్ట్లో అప్లై చేయడం, ముందుకెళ్తాం. ఇప్పుడు దాకా మీరు వాడినవన్నీ మామూలు CSS. అవును బాబాయ్.
బూట్ స్ట్రాప్ లేకపోతే టైల్ విండో వాడి చూడండి. ఓకే సేమ్ బాబా. ఇదే దాన్ని దాంతో చేసి చూడండి. ఓకే ఇప్పుడు దాకా మనం వాడిన జావా స్క్రిప్ట్ ని జేక్యూరీతో చేసి చూడండి. అదేలే బాబా. ఇంకేం క్వశ్చన్ వస్తుందా? ఏం లేదు బాబా, చూసుకోవాలి ఈరోజు. స్పెండ్ చేయండి, కానీ ఏంటంటే మీకు టార్గెట్ ఉన్నప్పుడే ఆ టైంకి టార్గెట్ అంటే ఏం లేదు, ఒక ప్రాజెక్ట్ అదేలే బాబా. మనం నేర్చుకుని అప్లై చేసే ఒక ప్లాట్ఫామ్ ఉంటేనే మీరు నేర్చుకున్నది గుర్తుంటుంది, లేదంటే మర్చిపోతుంది. ఓకే ఓకే బాబా. మొదటి నుంచి నేను చెప్పేది అదే, డాట్స్ కనెక్ట్ చేయడం రావాలి మంచిగా. ఓకే ఏ జావా స్క్రిప్ట్ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ హిట్ అవుతుంది అన్నీ తెలియాలి. అదేలే బాబా. కొంతమంది ఏంటంటే ఇంటర్వ్యూలో బాగానే చెప్తారు, ఆన్లోడ్ ఈవెంట్లు ఇవన్నీ బాగానే చెప్తారు, ఓకే డాట్స్ కనెక్ట్ చేయలేరు వచ్చిన తర్వాత. అదేలే. అది కూడా ఇంటర్వ్యూలో చూస్తారు. అందుకని ఇంటర్వ్యూ మల్టిపుల్ రౌండ్స్ ఎందుకు ఉంటుందంటే ఒకడొక యాంగిల్ రేస్ చేస్తారు. అదేలే బాబా. ఇది నేర్చుకోండి, టైం స్పెండ్ చేయండి. కొంచెం క్లూ ఇచ్చాను నేను. కాకపోతే ఏంటంటే నేర్చుకున్న ప్రతిదీ ప్రాజెక్ట్లోనే అప్లై చేయండి. ఓకే ఓకే బాబా. ఇప్పుడు ఏదో మీరు ఇది కాకపోయినా వేరే ప్రాజెక్ట్ అయినా అప్లై చేయండి. ఓకే మీరు ఏదైనా వేరే ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కదా శాంపిల్, దాంట్లో అయినా సరే మనకి రియల్ టైం ప్రాబ్లంతో మనం ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే బాబా. ఇప్పుడు మనం 2 రకాలుగా అచీవ్ చేసాం ఫంక్షనాలిటీని. అవును ఇప్పుడు ఇదే ఫంక్షనాలిటీని 2 రకాలుగా అచీవ్ చేసాం. అవును బాబా. ఇప్పుడు దీన్ని జేక్యూరీతో ట్రై చేయండి. ఓకే ఈ జావాస్క్రిప్ట్ లోడింగ్ అంతా జేక్యూరీతో ట్రై చేయండి. ఈ సిఎస్ఎస్ అంతా టైల్ విండో లేకపోతే బూట్ స్ట్రాప్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకే నేర్చుకున్న దాన్ని వీటి మీద అప్లై చేయండి. అదేలే బాబా. సరే సరే బాబా. ఓకే డౌట్స్ ఉంటే చెప్పండి సార్. ప్రస్తుతానికి ఏం లేవు బాబా, ఉంటే మెసేజ్ చేస్తాను. సరే బాబా.